వరుస పండుగల వేళ ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి దాతృత్వాన్ని చాటారు. గడిచిన ఏడాది కాలంలో ఆప్తులను కోల్పోయిన 4,000 కుటుంబాలకు పిండి వంటలు ఉచితంగా ఇంటికే పంపిస్తున్నారు. చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరపున దుగ్గిరాలలోని తన నివాసంలోనే పెద్ద ఎత్తున అరిసెలు, చెక్కలు చేయించి వాటిని అందజేస్తున్నారు. ఇంట్లో వ్యక్తి చనిపోవడం వల్ల పండుగకు దూరమయ్యామనే భావనను దూరం చేసేందుకే ఇలా అందిస్తున్నట్లు చింతమనేని తెలిపారు. ఎవరైతే వాళ్ళ కుటుంబంలో అన్నని కానీ, తండ్రిని కానీ, చెల్లిని కానీ, తల్లిని కానీ, తమ్ముడిని కానీ, తాతను కానీ, మామను కానీ కోల్పోయామో దెందులూరు నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా గుర్తించాం. ప్రతి కుటుంబానికి న్యూ ఇయర్, అదేవిధంగా సంక్రాంతి, వాళ్ళు బాధలతో కుటుంబాలు ఉండకూడదని ఏ ఒక్క కుటుంబాన్ని వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అయినా సరే వేరుగా చూడకుండా వాళ్ళకి కూడా బాధ అనేది పార్టీలు బట్టి రాదు కాబట్టి వాళ్ళని కూడా గుర్తించి ప్రతి కుటుంబానికి 1 కేజీ అరిసెల్ని, 1/2 కేజీ చెక్కలు వాటిని గిఫ్ట్గా పట్టుకెళ్ళి మా నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్లకి అందజేయాలని చెప్పి క్రిస్మస్ నుంచే కొద్దిగా ప్రారంభించాం. 1000 కుటుంబాలకు పైచిలుగా ఇచ్చేయడం జరిగింది. ఇంకా 3,000 కుటుంబాలకి ఈ 10 రోజుల్లో, 15 రోజుల్లో అందజేయవలసినటువంటి అవసరం, బాధ్యత మా మీద ఉంది.